నేను జిఆర్ మహర్షి. 13వ తేదీ దగ్గరికి వచ్చేసింది. పోలింగ్కి జస్ట్ 10 రోజులు మాత్రమే ఉంది. మొత్తం నాయకులందరూ కూడా ఎండల్లో పడి తిరుగుతూ ఉన్నారు, చెమటలు కక్కుతున్నారు. ఎన్నికల వేడి బాగా తీవ్రమైపోయింది. అంటే బయట ఎండల వేడితో పాటు ఇక్కడ ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మొత్తంగా 4 కోట్ల మందికి పైగా ఓటర్లు ఓటు వేయబోతూ ఉంటే 150 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు సెన్సస్ అంటే ఎన్నికల అధికారి చెప్పిన లెక్కల ప్రకారం మనకు తెలిసిపోతా ఉంది. అంటే మొత్తంగా 7 లక్షల మందికి పైగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో మగవాళ్ళ కంటే మహిళలు 7 లక్షలకు పైగా ఉన్నారు. మహిళల ఓటింగు ఎంత ఎక్కువ పెరిగితే, మహిళల ఓటింగు ఎవరికి ఎక్కువగా పడితే వాళ్ళు ఈసారి విజేతలు. ఇక్కడ ఏమిటంటే 2 పార్టీలు మహిళలకు సంబంధించిన అనేక పథకాలు అనౌన్స్ చేశాయి. జగన్ గారేమో ఆల్రెడీ ఉన్న పథకాలకు కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఆయన తన మేనిఫెస్టోని ప్రకటించారు. చంద్రబాబు గారేమో విపరీతంగా తన పథకాలను ప్రకటించారు. అంటే 1 ఉచిత ప్రయాణము, 2 పిల్లలకి 15,000 రూపాయలు, అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. అదేవిధంగా 18 ఏళ్ల పైన ఉన్న వాళ్ళందరికీ నెలకు 1,500, ఇలా గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఇలా బోలెడన్ని పథకాలు ఆయన మహిళలకి ప్రకటించాడు. అయితే ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే ఏమిటి సమస్య అంటే, జగన్ తన పథకాలను సక్సెస్ఫుల్గా అమలు చేశాడు. అంటే ఆడవాళ్ళ పేరుతో, అంటే గతంలో లేదు ఇది, అనేక పథకాలు మహిళల పేరుతో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడడం అనేది ఈయనతో మొదలైంది. ఈయనతో మొదలు కావడమే కాకుండా అన్నిట్లో కూడా మహిళలకే ఇంపార్టెన్స్ పెరిగింది. వాళ్ళు ఈ 5 సంవత్సరాల పాటు ఈయన పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఖచ్చితంగా డబ్బులు అందుకుంటూ ఉన్నారు, మిస్ కాకుండా. ఇప్పుడేమిటంటే చంద్రబాబు గారు అదనంగా పథకాలను ప్రవేశపెట్టారు. ఈయనేమి గతంలో ఈయన ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే ఈయన ఏం చెప్తే అది గ్యారెంటీగా ఇస్తాడనే దానికి విశ్వసనీయత అంటారే, అది మిస్ అయింది. ఇక్కడ విశ్వసనీయత ఉంది, అక్కడ మిస్ అయింది. లేదు, విశ్వసనీయతతో మాకేమీ సంబంధము, ఆయన వచ్చిన తర్వాత ఇవ్వకుండా ఏం చేస్తాడు, ఎక్కడికి పోతాడు అని గనక మహిళలు అనుకుంటే అప్పుడు చంద్రబాబు గారి వైపు వస్తారు వాళ్ళు. కానీ ఇట్లా అనుకుంటారా అంటే, ఇస్తున్నాడు కదా, నమ్మకంగా ఇస్తున్నాడు కదా, రేపు ఆయన ఇస్తాడో లేదో అనే డౌట్ ఒకటి ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ ఆత్మవిశ్వాసం ఏమిటంటే, ఖచ్చితంగా మహిళలంతా కూడా విపరీతంగా ఓటింగ్కి వస్తారు, విపరీతంగా ఓటింగ్కి వచ్చి వాళ్ళ ఓట్లు వైసీపీ వైపే ఉంటాయి, వైసీపీ వైపే ఉండడం వల్ల గెలుపు తమదే అనే ధీమాతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమిటంటే, లేదు ఆయన పథకాలకు మించి మేము పథకాలు ప్రకటించాం కాబట్టి మహిళలు మా వైపే వస్తారు, మహిళలకి ఇన్ని రకాల పథకాలు మేనిఫెస్టోలు చెప్పిన వాళ్ళు గతంలో ఎవరు లేరు. ఇప్పుడు కర్ణాటకలో ఇక్కడ కూడా చెప్పారు, కానీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇలా 1-2 తప్ప ఇక్కడ ఏమిటంటే అదనంగా ఇంటి పిల్లల చదువులకి డబ్బులు, మళ్ళీ 18 ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఇట్లా బోలెడన్ని ఉన్నాయి మహిళలకి. కాబట్టి మమ్మల్ని నమ్ముతారు అని వీళ్ళు అంటున్నారు. లేదు, మిమ్మల్ని నమ్మే క్వశ్చనే లేదు. మీరు ఎప్పుడు మాట మీద నిలబడ్డారు, మీరు ఏనాడు మాట మీద నిలబడలేదు. తెలుగుదేశం తన మేనిఫెస్టోని యథాతథంగా అమలు చేసిన సంఘటన గతంలో ఎప్పుడూ లేదు. ఏనాడు మీరు అధికారం లేకొచ్చినా కూడా మాట తప్పడమే. కాబట్టి మీకు మహిళలు ఓట్లేసే ఛాన్సే లేదని వీళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళేమో తమకే వేస్తారని అంటున్నారు. సరే, ఎవరి ఆత్మవిశ్వాసము, ఎవరి ధీమా ఎలా ఉంటుంది అనేది ఓటింగ్లో తేలుతుంది. ఇది కాకుండా ఇక్కడ కీలకమైనది ఏమిటంటే, ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఏమిటంటే అక్కడ విపరీతంగా మహిళలు ఉన్నారు. విపరీతంగా మహిళలు ఉండడంతో పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా బీసీలు ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మమ్మల్ని నమ్ముతారు ఈసారి అంటే ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ 34 నియోజకవర్గాల్లో 2014లో మెజారిటీ స్థానాలు తెలుగుదేశానికి రావడం వల్ల ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. లాస్ట్ టైం 28 స్థానాలు ఉత్తరాంధ్రలో మమ్మల్ని గెలిపించడం వల్ల మేము అధికారంలోకి వచ్చామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే ఉత్తరాంధ్ర అనేది మేజర్ స్థానాలు కనుక ఎవరికి వస్తే వాళ్ళు దాదాపుగా డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతారు. ఈసారి ఏమిటంటే మహిళలు, బీసీలు ఎక్కువగా ఉండడం వల్ల, మహిళా ఓటర్లు విపరీతంగా ఉండడం వల్ల, అందులోనూ అక్కడ గ్రామీణ మహిళలు ఎక్కువగా ఉండడం వల్ల గ్రామాల్లో వైసీపీకి పట్టుంది. ఈ గ్రామీణ మహిళలందరూ కూడా ఎవ్వరూ ఓటు పక్కకు పోకుండా వైసీపీకే వేస్తారు. కాబట్టి ఉత్తరాంధ్రలో ఈసారి
వైసీపీ వేవ్ నడుస్తూ ఉంది, వైసీపీకి మెజారిటీ సీట్లు వస్తాయి అనేది వైసీపీ నాయకుల భావన. వైసీపీ నాయకులు దాన్ని గట్టిగా నమ్ముతున్నారు. లేదు ఉత్తరాంధ్రలో మేము ఈసారి బ్రేక్ చేస్తామని తెలుగుదేశం నాయకులు అంటున్నప్పటికీ ఈ మహిళల ఫ్యాక్టర్ అనేది అందరినీ భయపెడతా ఉంది. ఎందుకంటే మహిళలు ఎక్కువగా ఒక మూకుమ్మడిగా ఓట్లేస్తారు. వాళ్ళు గట్టిగా ఎవరినైతే అనుకుంటారో, ఎవరినైతే నమ్ముతారో, ఎవరికైతే ఓటు వేయాలని డిసైడ్ అవుతారో వాళ్ళ వైపు పక్కాగా వెళ్ళి ఓటేసేస్తారు. అంటే ఈసారి మహిళల ఓటింగ్ శాతం కనుక మ్యాక్సిమం పెరిగింది అంటే అది ఎవరినో ఫినిష్ చేస్తుందని అర్థం. ఎక్కువగా వైసీపీకే మహిళలు ఓట్లు పడే ఛాన్సెస్ ఉండడం వల్ల మహిళా ఓటింగ్ ఎంత పెరిగితే తెలుగుదేశానికి అంత డ్యామేజ్. లేదు ఏదైనా కారణాల వల్ల జగన్ పట్ల విశ్వాసము కాకుండా చంద్రబాబుని ఎక్కువ విశ్వసిస్తే చంద్రబాబు పథకాలే మనకు గ్యారెంటీగా అందుతాయని నమ్మితే అది వైసీపీకి డేంజర్. థ్యాంక్ యూ.